ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి పంచకుట ఆలయానికి అయితే వచ్చినాము. సో ఇది పంచకుట ఆలయం అన్నమాట. ఈ టెంపుల్ మనం అయితే చూడొచ్చు. సో 5 శివలింగాలు అనేటివి ఎదురెదురుగా ఉంటాయి. సో ఇక్కడైతే మనం చూడొచ్చు. లోపలికి అయితే వెళ్తున్నాం రండి. సో ఇది అన్నమాట, ఇలా ఉంటుంది. సో 5 లింగాలు అయితే మనకు కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ చూడవచ్చు మనం. ఇక్కడ ఒక శివలింగం, శివలింగాన్ని అయితే ఇక్కడ ఒక శివలింగాన్ని మనం చూడవచ్చు. సో ఇలా ఉంటుంది నంది శివలింగం. సో ఇక్కడ కూడా ఒకటి ఉన్నది. సో ఇక్కడ కూడా రండి. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా నంది ఉంది, శివలింగం ఇక్కడ ఒకటి ఉంది. సో 2 లింగాలు అయిపోయాయి. ఇట్లా సో ఈ 3 శివలింగం. సో ఇక్కడ మనం చూడవచ్చు. సో నంది శివలింగము ఇక్కడ ఒకటి, ఇట్లా. సో ఇక్కడ కూడా చూడవచ్చు మనం. సో ఇక్కడ నంది శివలింగం. సో 4 శివలింగాలు అయిపోయినాయి. సో 5వ శివలింగం ఇది మెయిన్. సో ఇక్కడైతే మనం చూడవచ్చు. ఇది 5వ శివలింగం. సో ఇక్కడ చూడవచ్చు. సో వినాయకుడు కూడా ఉన్నాడు. సో అదే అన్నమాట, ఇది మెయిన్ శివలింగం. సో నంది, సో అది మెయిన్ శివలింగం. సో చూడవచ్చు ఎంత మంచిగా ఉంది. ఖచ్చితంగా అంటే మనం ఏ శివాలయానికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా నంది అనే దర్శనం ఇస్తుంది. నంది దర్శనం చేసుకున్నాకే మిగతా శివలింగాలను మనం దర్శనం అయితే చేసుకోవడం ఏ గుడికి వెళ్ళినా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఎట్లా చెక్కారంటే చాలా బాగా చెక్కారన్నమాట. కాకతీయుల కాలం నాటిది అన్నమాట.
సో మనం చూడొచ్చు అది ఎట్లా ఉందో శివలింగము. సో ఇది మెయిన్ శివలింగం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాదేవ స్వామి దేవస్థానం, ఆత్మకూర్, హన్మకొండ జిల్లా, తెలంగాణ. ఇక్కడ స్వామివారు కాకతీయ కాలంలో 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి శివాలయము. ఇది పంచకూట శివాలయం. ఈ శివాలయంలో స్వామివారు దక్షిణాముఖంగా ఉంటారు. ప్రతి లింగము కూడా 2 తూర్పు ముఖంగా, 2 పడమర ముఖంగా, 1 దక్షిణాముఖంగా ఉంటాయి. ఉండటం చేత ఈ ఆలయ విశిష్టత దక్షిణాముఖంగా స్వామివారు ఉండటం వల్ల విశిష్టమైనటువంటి సేవలు, స్వామివారి అనుగ్రహము అన్నీ ఉంటాయి. ఈ స్వామివారు నాగుపాము రూపంలో దర్శనమిస్తుంటాడు. ఇది పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించినటువంటిది. ఇందులో ముఖ్యంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ అమ్మవారు, నవగ్రహాలు పూర్తి రాతితో గ్రామస్తులు, గ్రామేతరుల అందరి సహకారంతో 4 కోట్ల, దాదాపు 4 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి శివాలయం ఇది. తర్వాత ఈ శివాలయంకి చాలామంది దాతలు ముందుకు వచ్చి ఈ శివాలయాన్ని నిర్మించడం జరిగింది. గత సంవత్సరం 2024 నవంబర్ 6, 7, 8 తేదీలలో పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ స్వామివారు పేరు శ్రీ మహాదేవ స్వామి. పార్వతీ సమేత శ్రీ మహాదేవ స్వామి ఇలా ఈ స్వామిని పిలుస్తూ అంటారు. ఆ కాకతీయుల కాలంలో ఈ 5 గుళ్ళల్లో అభిషేకాలు చేసి వారు ఏ పనైనా కార్యక్రమాలు కానీ, దండయాత్రలు కానీ ఏమైనా మొదలు పెట్టేది అనేది మనకు కొంత చరిత్ర చెబుతుంది. ఈ గ్రామానికి దగ్గరలో కూడా ఇంకా కాకతీయులు నిర్మించినటువంటి కొన్ని శివాలయాలు కూడా దీనికి ఆధారంగా ఉన్నాయి. కావున ఈ స్వామివారు చాలా మహిమలతో ఉండటం వలన స్వామివారికి సంతానము, ఉద్యోగము, ఆర్థిక సమస్యల గురించి ఈ స్వామివారికి 5 లింగాల్లో అభిషేకం చేయడం వలన వాళ్ళ కోరికలు, వాళ్ళ బాధలు తీరుననేది భక్తుల నమ్మకం. సో ప్రతి సోమవారము, శుక్రవారం భజనలు, భక్తులు కూడా బాగా సందడి ఉంటుంది. శివరాత్రికి కార్తీక మాసం చాలా విశిష్టత. తర్వాత శివరాత్రికి పర్వదినాన 3 రోజుల కార్యక్రమం చేస్తూ ఉంటాం. రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి 3 రోజులు, అనగా మంగళ, బుధ, గురు 3 రోజులలో స్వామివారిది ప్రతి వార్షికోత్సవానికి కళ్యాణం జరుగుతుంది. లింగాలు 5 కూడా బ్రహ్మసూత్రాలు కలిగినటువంటి శివలింగాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం చాలా విశిష్టతతో కూడుకున్నటువంటిది. కావున ఈ స్వామివారు ఎప్పుడూ కూడా భక్తుల కోరికలు తీర్చే విధంగా ఉంటాడన్నది ప్రసిద్ధి. అలాగే చండీశ్వరుడు కూడా స్వామివారు ఇక్కడ మనకు నీళ్లు బయటికి వేస్తుంటది, అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. చండీశ్వరుడు ఇప్పుడు అక్కడ మనం చండీశ్వర స్వామి కూడా ఉండడం అనేది ఇక్కడ విశేషమైనటువంటిది. ఈ ప్రదక్షిణలో స్వామివారి ఆత్మ ప్రదక్షిణ లాగా ధ్వజస్తంభం మొదలుకొని చండీశ్వరుడు నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి చండీశ్వరుని వరకు వచ్చి ధ్వజస్తంభం వరకు వచ్చిన ఒక ప్రదక్షిణ పూర్తి అయినట్టు లెక్క. చండీశ్వరుని విశిష్టత ఏంటంటే ఈ స్వామివారి ఈ చండీశ్వరుని యొక్క అనుమతితో మనం గుళ్ళోకి వెళ్ళి అయ్యగారిచ్చినటువంటి ప్రసాదం కానీ, పూలు కానీ ఏది తీసుకెళ్ళినా కూడా వాటిని తీసుకొచ్చి స్వామివారికి చూపెట్టి, అయ్యా
నేను ఈ వస్తువులను తీసుకెళ్తున్నా అనేది ఆ స్వామివారికి ఇట్లా చూపెట్టి దండం పెట్టుకొని తీసుకోవడం వల్ల ఆ స్వామివారి కూడా అనుగ్రహం ఉంటుంది అనేది మనకు చరిత్ర చెప్తుంది. ఓకే. అది